అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామాంజాయ నమ. ఈరోజు మంచి మాట, మహాస్వామి కరుణామయ దృష్టి గురించి తెలుసుకుందామా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడూ ఉదయం లేవగానే గోవును దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గోవులను కట్టిన కొట్టంలో సాయంత్రం సమయాల్లో కూర్చొని ప్రజలతో మాట్లాడటం ఆయన అలవాటుగా చేసేవారు. ఆ కొట్టంలో ఉన్న ఒక ఆవు నిండు గర్భవతి. ఆ ఆవుకు ప్రసవ సమయం దగ్గర పడింది. కానీ ఆ ఆవు తీవ్రమైన ప్రసవ వేదనలో ఉంది. కడుపులో ఉన్న దూడను బయటికి తీయలేకపోతుంది. వెంటనే వైద్యులను పిలిపించారు. మహాస్వామి వారి మఠం కావడంతో పశు వైద్య రంగంలో నిపుణులైన 6 పశు డాక్టర్లు ఒకేసారిగా వచ్చారు. ఆ పశు వైద్యులు ఆవును పూర్తిగా పరీక్షించిన తర్వాత వారు ఒకే తీర్మానంగా ఇలా చెప్పారు: దూడ కడుపులోనే చనిపోయిందని, దాన్ని బయటకు తీయాలని, తీయకపోతే ఆవు కూడా చనిపోతుందని తీర్మానం. ఈ విషయాన్ని మఠం యొక్క నిర్వాహకులు నెమ్మదిగా స్వామివారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. అది విన్న స్వామి వారు ఒక్కసారిగా తన కూర్చున్న ప్రదేశం నుండి లేచి నేరుగా ఆవు ఉన్న కొట్టంలోనికి వచ్చారు. ఆవు ఎదురుగా కూర్చొని తన దృష్టిని ఆవుపై నిలిపారు. ఒక్కసారి కూడా తన దృష్టిని వేరే వైపు తిప్పలేదు. దూడ చనిపోయింది అని తీర్మానించిన 6 డాక్టర్లు ఒక్కసారి స్వామి వైపు, మరొకసారి ఆవు వైపు చూశారు. అంతలో ఆవు కొంతసేపు తికమకగా కదలాడి ఒకచోట ఆగింది. మరికొద్దిసేపటికి ఆవు కడుపులోని దూడ బయటికి వచ్చింది. డాక్టర్లు చనిపోయింది అని తీర్మానించిన దూడ ఉల్లాసంగా లేచి నిలబడి ఉంది. వెంటనే 6 మంది డాక్టర్లు ఇది ఒక అద్భుతం అని, మహాస్వామి వారి కరుణామయ దృష్టి ఎంత గొప్పదో వారు గ్రహించారు. స్వామివారు ఆవును మృదువుగా నిమిరి లోపలికి వెళ్ళిపోయారు. అన్ని జీవుల యందు స్వామివారి కృప ఎంత నిండుగా ఉంటుందో ఈ సంఘటన చెప్తుంది. అలానే అన్ని జీవుల యందు మనం జాలి, దయ కలిగి ఉండటం నేర్చుకుందామా. లోకా సమస్తా సుఖినో భవంతు.